రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని విజయోత్సవాలు జరుపుకుంటుందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేసి విజయోత్సవాలు జరుపుకోవాలని అన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నూకల వెంకటనారాయణ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పల్లె ప్రకాష్, గంటెకంపు మధు, మైనం మల్లయ్య, వంగూరు రవి, నెకరకంటి మహేష్, మర్రి సతీష్, పాపకంటి సతీష్, మాధవరెడ్డి, శ్రీనివాస్, శివ తదితరులు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు డిసెంబర్ 7కు ప్రమాణ స్వీకరించి 1 year అవుతుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లో పూర్తి హామీలు నిలబెట్టుకుంటామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ సంవత్సరమైన 6 గ్యారెంటీలు ఏవి కూడా పూర్తిగా అమలు కాలేదు. మేము ఇవాళ అందుకే అడుగుతా ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి, నీవు ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలని ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ జరుపుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ విజయోత్సవాలని అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే నీకు ప్రభుత్వం 5 సంవత్సరాల అవకాశం ఇస్తే మరి నీ మీద నీకు నమ్మకం లేకనా సంవత్సరానికే మరి విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారనేది. అదేవిధంగా అసలు విజయోత్సవాల ఆలోచన ఎందుకు వచ్చింది? ఇవాళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినని చెప్పి జరుపుకుంటున్నావా? కేసీఆర్ ఇచ్చినటువంటి నువ్వు ఇచ్చినామని, లేదా గురుకులాల్లో పిల్లలు కల్తీహారం తిని ఇవాళ అనారోగ్యంతో చనిపోతున్నందుకు అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ అదేవిధంగా కాంట్రాక్ట్ వాళ్ళకు కానీ కాంట్రాక్టర్లకు మరి 2 సంవత్సరాలుగా బిల్లులు చెల్లించకుండా ఉన్నందుకు అని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు 2,500 ఇచ్చినందుకు అని అడుగుతూ ఉన్నాం నెల. అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి 5 లక్షల మరి ఏదైతే ఉందో ఆర్థిక సాయం చేసినందుకు అని అడుగుతూ ఉన్నాం. పెన్షన్లు ఇచ్చినందుకు అని అడుగుతున్నాం. మరి నువ్వు ఇచ్చిన 6 హామీలలో గ్యారెంటీలు ఏది కూడా సాధించకుండా ఎందుకు విజయోత్సవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దీని మీద సమాధానం చెప్పాలి.